హాయ్, టాటా ఫైనాన్స్కి వచ్చిన. యాక్చువల్ నా కార్ ఒకటి సీజ్ అయింది. ఇందాకనే బిల్ పే చేసా. యాక్చువల్లీ నేను ఉండేది ఈసీఎల్ నుంచి రసల్పూర్కి పోయిన టాటా ఫైనాన్స్ ఆఫీస్ కాడికి. అక్కడ వెళ్ళి కట్టేసి రైట్ నో ఇప్పుడు వస్తున్నా. మళ్ళీ రసల్పూర్ నుంచి ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇదేది కోంపల్లి సైడ్. అన్ని బండ్లు సీజ్ చేసిన బండ్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. పేమెంట్ కట్టి వస్తున్నా. మన బండి ఏడుందో ఏ పొజిషన్లో ఉందో కూడా తెలియదు. బండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బండి అన్న ఈఎంఐ కట్టలేదు 4 months. బండిని ఇక్కడ తీసుకొచ్చారు. ఏడుందో చూడాలి. అన్ని సీజ్ అయినవి ఉన్నాయి. బహుశా లోపల కార్లు ఉన్నాయి. ఇప్పుడే మన కార్ అనేది సీజ్ అయింది. అంటే ఒక 4 నెలలు 4 నెలలు అవుతుంది ఈఎంఐలు కట్టక. తీసుకొని వచ్చేసారు. ఇంకా బండి పేపర్స్ తీసుకొని పోయి ట్యాక్స్ ప్లేట్ బండి రసూల్పూర్లో ఉండే టాటా ఫైనాన్స్ ఆఫీస్ అక్కడ వెళ్ళి ఆ 4 నెలల పెండింగ్ అమౌంట్ కట్టి ఇంకొన్ని ఎక్స్ట్రా అమౌంట్ కట్టి అటు నుంచి ఇంక అప్పుడు అడ్రస్ చెప్పారు. చెప్తే ఇదేది రసూల్పూర్ నుంచి కోంపల్లికి వచ్చా. కోంపల్లి అవుట్ సైడ్ టాటా ఫైనాన్స్ది. ఇక్కడ ఉన్నాయి చూడండి బండ్లు సీజ్ చేసారు. మన బండి ఇది. నా బండి ఇప్పుడు దీన్ని తీసుకొని పోవాలి. కట్టలే 4 నెలలు కట్టలే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఏం చేయాలో తెలియదు. ఇట్లా మన తీసుకుంటున్నా. ప్రాసెస్ నడుస్తుంది. అక్కడ ఒక 5 minutesలో మళ్ళీ బ్యాక్ వస్తా. ప్రాసెసింగ్ అన్నీ కంప్లీట్ అయింది. కీ తీసుకున్నాం. గేట్ పాస్ ఇస్తున్నాడు. అది తీసుకోవాలి. మన బండి ఇప్పుడు ఎట్లుందో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. 4 నెలలు ఈఎంఐ కట్టలేదు. బండి తీసుకొచ్చారు. వారం అవుతుంది. యాక్చువల్ నిన్న రావాల్సిండే. నిన్న ఎక్కడి నుంచి నాగారం నుంచి ఆడికి పోయి డాక్యుమెంట్స్ మళ్ళీ ఆడ బై హ్యాండ్ క్యాష్ కావాలన్నారు. దానికి 1 గంట లేట్ అయింది. మొత్తానికి మన బండి లాగిన్ చేస్తుంది. ఎట్లున్న బండి అట్లే ఉంది. గేట్ పాస్ అన్న ఇప్పుడు ఇది అక్కడ చూపించాలి. అక్కడ ఇచ్చేసాను. గేట్ పాస్ కూడా తీసుకో. బండి స్టార్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. బండి స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం సతాయించండి బండి. తీసుకొని నడుస్తున్నాం. పంచర్ అయిందో ఏమో అయినట్టుంది బండి. ఒకసారి బండి చూసుకుందాం ఏమైందో. ఎంత ప్రాబ్లం. యా అనుకున్నావు కదా బండి పంచర్. ఉన్నది చాలా దూరం పోయినా. పెట్టుకోరు కానీ దరిద్రం ఇదో దరిద్రం. మళ్ళీ పంచర్ అయింది. ఇప్పుడు చెప్పించుకుంటున్నా. అది చుట్టుపక్కల లేదు. మళ్ళీ 3 kilometers పోవాల్సి వచ్చింది. తుమ్ముకుంటా రోడ్లో పోతే ఆ నుంచి ఆ అన్నం పిలుచుకొని వచ్చినాం. దరిద్రం. ఇట్లుంటుంది టైం. బండి పంచర్ చేయించుకుంటుంటే ఇంకో బండి వచ్చింది. సీజ్ అయిన బండి. ఫైనాన్స్ కట్టకపోతే గుంజుకొచ్చారు. ఇంకోండి గుంజుకొచ్చిన బండ్లన్నీ ఇక్కడ ఉంటాయి. అన్నది అట్లే 4 నెలలు ఈఎంఐ కట్టకపోతే గుంజుకొచ్చారు. ఫైనల్లీ బండి చేతికి వచ్చింది. 4 నెలలు ఈఎంఐ కట్టలే. తీసుకొని పోయారు. ఇప్పుడు మొత్తం బ్యాలెన్స్ పేమెంట్ కట్టి తీసుకొచ్చుకున్నాం. తుల ప్రాణం తోటకు వచ్చేసింది. బండి తీసుకున్నాం. పోతున్నాం. పంచర్ వేయించినాం. రామ పంచర్ మళ్ళీ పోయింది. అని పోయి 300 పైన అయింది. టైం ఏందో. ఇప్పుడే అనుకోకుండా ఇంటికి వచ్చిన నా బండి తీసుకున్న అదేట షోరూమ్ హబ్ నుంచి
కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చినా లేదో వాషింగ్కి ఇచ్చాను కార్. యాక్చువల్లీ వాషింగ్ ఇచ్చా, టైం పడుతున్నారు, 3:30 బహుశా టైంకి రమ్మన్నారు. ఇంటికి వచ్చానా లేదో ఓ పార్సల్ వచ్చింది, అనుకోకుండా గిఫ్ట్ వచ్చింది. దీన్ని అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు. తెలిసిన పర్సన్ గిఫ్ట్ ఇచ్చిర్రు మనకి, అన్బాక్స్ చేసి చూద్దాం. టెన్షన్లో మళ్ళీ ఇది ఒక గిఫ్ట్. మన గిఫ్ట్ ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ సర్ప్రైజ్. అనుకోకుండా గిఫ్ట్ వచ్చింది. యాక్చువల్లీ బర్త్డేకి ఇవ్వాలనుకున్నాం అంత గిఫ్ట్, ఇప్పుడు వచ్చింది. ఇక్కడ దగ్గరికి తీసుకురా. వావ్, స్మెల్ అదిరిపోతుంది. రేపటి నుంచి ఇంకా మనదే వాడడమే. బోట్స్ ఎప్పుడు సెంట్ బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మన గిఫ్ట్